ఇది నిజంగా జవేసిందలా సూపర్. ఏమన్నా రాగంగా ఏదైనా నాగార్జున చేసి అదిరిపోయాను. చిరంజీవి కరెక్టర్. దుమ్ము లేపేస్తే పదండి. అద్దె డబ్బులు ఇవ్వండి బాబు. డబ్బులు? అవును బాబు. అరే పాపం రా, డబ్బులు అడిగమంటరా. ఎవరా? నువ్వే ఎవరా? రే డబ్బులు ఇచ్చేసాగా చిల్లరేవు. ఇది ఎక్కడ అన్యాయం బాబు? డబ్బులు ఇవ్వకుండానే చిల్లరేయమంటున్నారా? డబ్బులు ఇవ్వడంట. అయితే మనమే ఇచ్చేద్దాం. హలో, తాత, నువ్వు దీన్ని రిపేర్ చేయి, నేను వాళ్ళని రిపేర్ చేస్తాను. ఉస్కోనా? ఉస్కో. శక్తి, 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 శక్తి. భయంగుందక్క. శక్తి, ఏమిటి బాబు కంగారు? కాస్త చూసుకుని నడవాలి. పడిపోయాను. అరే అలా కింద కూర్చుంటావుటయ్యా, పైన కూర్చో. ఆయన మన మేనేజరే. పెద్దల ఎదుట వినయ విధేయతలు ఉండాలి, కానీ మరి ఇంత అక్కర్లేదు. ఏమిటది? ఇలాగా కాలు మీద కాలేసుకుని దర్జాగా రాజాలా కూర్చోవాలి. నమస్కారం చిన్న బాబు. నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది బాబు? ఆయనకి వారికేమి బుద్ధ విగ్రహం వలె ఉన్నారు. తమరొచ్చిన పని కానివ్వండి. ఈ సంవత్సరం పంటల మీద, తోటల మీద, ఇతర వ్యాపారాల మీద వచ్చిన లాభం తీసుకోండి బాబు. జమా లెక్కలో ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి, మీరే తీసుకోండి. మీరుండండి, తమరికి వెళ్ళవచ్చు. సరే సార్. ఏమండి? నమస్కారం బాబా. ఇది తీసుకొని మంచి రోజ్ కలర్ బట్టలు కొనుక్కోండి. తీసుకోండి. రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఈ దివాణం సొమ్ము ఈ అల్లుడి పాలురా. అంటే పెద్ద పోజెట్టు కూర్చున్నా
లే లే మరి నాన్న మందులకి డబ్బులు? నీ బాబు ఆయుర్దాయం హనుమంతుడి తోకలా పెరిగిపోతూ ఉంటే ఆదాయం అంతా మందులకే సరిపోతుందిరా. మందులు లేకుందిలే పా. అన్నయ్య మందంటే జ్ఞాపకం వచ్చింది, నా ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి, ఒక్క 5 కొట్టు. తమ్ముడు, మందుకి పొందుకి పోయేటప్పుడు ముందు చూపు ఉండాలిరా. మన లెవెల్కి 5 ఏం సరిపోతుంది? 10 ఉంచుకో. థ్యాంక్ యూ. ఏమిటండి అన్యాయం? లక్షలాస్తిని మీ జలసాలకి తగిలేస్తున్నారు. ఈ ఆస్తికి వారసుడైన నా తమ్ముడు ఏనాడు నోరు తెరిచి ఒక్క పైసా అడగలేదు. కానీ ఈ రోజు మాత్రం నాన్నగారి మందులకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఊరుకోనండి, నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావే? అయినా ఏంటే నోరు లేస్తుంది చంపా. నువ్వు మెత్తగా ఉంటే నోరే కాదు చెయ్యి కూడా లేస్తది. నాకన్ని బెడ్ మీద జరిపిస్తానని తీసుకొచ్చావు. టీ అడిగి 5 నిమిషాలైంది, ఇంతవరకు నీ పెళ్ళం పట్టలేదు. ఏమే అడిగిన వెంటనే తెస్తే నీ లెవెల్ పడిపోద్దా లేకపోతే మర్యాద తగ్గిపోద్దా? చూడు, నేను కట్టుకుంది నిన్నే అయినా నా కట్టుకుంది ఈ చంపే. వెంటనే టీ పెట్టి తీసుకొచ్చేయి. నాన్నగారి మందులకు డబ్బులు ఇస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను. ఏం కూర్చావే? చెప్పిన మాటకే ఎదురు చెప్పేంత మనగత్తివైపోయావన్నమాట. చూడు, ఇవాళ నా చెంప నువ్వు తెచ్చిచ్చే టీ అన్నా తాగాలి, లేకపోతే నేను పోసే తులసి నీళ్లు నువ్వన్నా తాగాలి. అక్కడిని కొట్టకు, నీకు టీ కావాలంటే నేనే తీసుకొచ్చిస్తాను. నువ్వు నోరుమీరా, అదే తీసుకొచ్చి ఇవ్వాలి. చాయ్ చెంపకి నువ్వు టీ తీసుకొచ్చి ఇవ్వకపోయావో నీ తమ్ముడిని కిట్టుగా నీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనివ్వకుండా మార్చి చంపుతాను. వద్దండి, నా మీద కోపం వాళ్ళ మీద చూపించద్దు. నేనే టీ తీసుకొస్తాను. భూషణం, చంపా నీ ఇది చూస్తుంటే నాకు నీకు జగ్గయ్యపేట జమీందారు గారు గుర్తుకొస్తున్నారు. నన్ను చూస్తుంటే నిన్ను నువ్వే మర్చిపోవాల్సింది పోయి ఆడెవడో జ్ఞాపకం రావటం ఏంటే? అయినా నువ్వు అక్కడెందుకున్నావా? దిద్దిన్నాకిడా అదేంటే డాన్స్ ఆడేదాన్ని. ఓరి నాయను, ఇప్పుడు నన్ను డాన్స్ ఆడించేస్తున్నావు కదే. పో. ఏమిట్రా షూ నువ్వు తీసుకొచ్చావు? స్వామి భక్త, ఉప్పు కాస్త ఎక్కువ తింటున్నట్టున్నావు, కాస్త తగ్గించు. అరే శక్తి, ఏంట్రా దొరలా కుర్చీలో కూర్చున్నావు? మర్చిపోయాను. షూ తొడుగు. ఏరా, ఆవిడ ఇంకా టిఫిన్ తీసుకురాదే? త్వరగా తీసుకురాను పో, తొందరగా వెయ్యి. ఏమిట్రా షూ తుడవకుండానే వేస్తున్నావు? యూజ్లెస్ లో. ఎక్కడికే? నేను టిఫిన్ తినలేదు కదా. నేను తిన్నాను కదరా, చాలు. పుస్తకాలు తీసుకొని కాలేజీకి వెళ్దాం. పద పద పద. గురు, నీకోసం చూసి మాకు బోర్ కొట్టింది. అర్జెంటుగా మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అంతే కదా. అరే శక్తి, గుడ్లు గోబా. కుక్క రోజు ఇవేనా మహాబోర్? అరే, ఇక్కడ నుంచి మనకి పెట్రోల్ దొరకదురా. దాంతో మారుతీలు వగైరాలు అన్ని బంద్. ఇక మనకు నటరా సర్వీస్ దిక్కు. నాకదేం ప్రాబ్లం లేదు. నాకు శక్తిగాడే వాహనం చూడు.
రండి రే నాగు నువ్వు మనిషివేనా? మనిషిని మనిషిలా చూడ్డా నేర్చుకో. కళ్యాణి, నువ్వు మనిషి మానవత్వం గురించి లెక్చర్లు ఇస్తున్నావా? ఎస్, నేనే. ఏ బాలేదా? ఇప్పుడు శక్తిని చూస్తుంటే గోపికల మధ్య గోపాలుల్లో ఉన్నాడు కదే. శక్తి, కిస్ అంటే ఏమిటో తెలుసా నీకు? పర్వాలేదే, కృష్ణుడికి 16,000 మంది లవర్స్ కదా. ఒక్కొక్కరిని ఒక్కసారి కిస్ చేసినా 16,000 కిసెస్ అవుతాయి కదూ. అవుతుంది కాదండి, బాగుంటుందండి. కృష్ణుడి మూతి వాచిపోతుంది, కృష్ణుడు హనుమంతుడిలా అయిపోతాడు. ట్రై చేస్తుందామా? జస్ట్ 16 మంది ఉన్నాం, తలా ఒక ముద్దిచ్చే. వద్దండి, మూతి వాచిపోతుందని చెప్పాను కదా, ఊళ్ళని బొంగుమూతిలా అయిపోతుంది, బాగుండదు. నథింగ్ డూయింగ్, ఇవ్వాల్సిందే. ఎవరే అది? మీరు ఆడపిల్లలా అడిగే పిల్లులా బరి తెగించి కొట్టుకుంటున్నారు? మీది అసలు ఆడపుట్టుకేనా? కాలేజీకి చదువుకోవడానికి వచ్చారా, సరసాలు ఆడడానికి వచ్చారా? జుట్లు వదిలేశారు, ఒంటి మీద చీరలు వదిలేశారు, సిగ్గు శరం కూడా వదిలేస్తే ఎట్లాగే? ఏంటి ముద్దు కావాలా? పెట్టవయ్యా, ముద్దు పెట్టు. పళ్ళు ఊడిపోయేలా ముద్దు పెట్టు, తర్వాత చెప్తాను. అంత మోసగా ఉంటే నువ్వే పెట్టించుకో ముద్దు. అందరూ ముద్దు పెట్టుకోమంటారు కానీ నా మూతి వాచిపోతుందంటే ఎవరు వినిపించుకోరే. సర్లే రా బాబు. ఏంటి బాబు ఇలా ఏడిపిస్తూ ఉంటే ముడుచుకొని కూర్చుంటావేంటి? తిరగబడలేవా? ఓ, అంటే బోల్తా పడాలా? కర్మ, మాటకి మాట దెబ్బకి దెబ్బ బదులు చెప్పడం. అదెలా? ఇలా. అమ్మా! నువ్వు కూడా నన్ను కొట్టావా? అదేమిటో అందరికి నన్ను చూస్తే కొట్టాలనిపిస్తుంది. చా, నిన్ను కొట్టాలని కాదు బాబు, ఎట్ట కొట్టాలో చేసి చూపించాను. నువ్వు నా టింగరంగవి, నిన్ను కొడతానా? శక్తి, నువ్వు ఎక్కడున్నావా? ఏమిటి మూల కూర్చున్నావు? మూల పురుషుడివా? కాదండి, ఉత్త పురుషుడినే. మొత్తానికి పురుషుడేనంటావు? అవునండి. పురుషులకి ఆకలుండదా ఏమిటి? ఎందుకుండదండి, నాకు ఇప్పుడు చాలా ఆకలిస్తోంది. మరి తినచ్చుగా. వాళ్ళు ఇవ్వలేదండి. నేను పెడతాను, వస్తావా? అయితే లే పదా.
ఏంట్రా లక్షాధికారి కోటేశ్వరుడు అవుతాడని ఆ జాతకంలోనే ఉంది. మా తల్లి కొట్టొద్దు, ఇంకెప్పుడు ఈ ఊరికి రాను. వచ్చిన జోస్యం చెప్పను, అసలు ఈ చిలక జోస్యమే మానేస్తాను. మళ్ళీ ఈ ఊరంతా నరికేస్తా. కోటేశ్వరుడు అవుతాడని ఆ జాతకంలో ఉంటే బోడి లక్షాధికారి. పాట పాడనా? చంపా, నీకోసం స్పెషల్ గా తందూరి చికెన్ వండించానే, తించెప్పు ఎట్టా ఉందో మన ఫుడ్. ఈ వంటలు ఇవి చూస్తుంటే చింతపల్లి చిన్నబ్బాయి గారు గుర్తుకొస్తున్నారు. చంపా, నువ్వు నన్ను చంపేస్తున్నావే. ఫుడ్ దగ్గర ఎవడో జ్ఞాపకం వచ్చి బెడ్ దగ్గర ఎవడో జ్ఞాపకం వస్తే ఇక నేనెందుకున్నా? దీనికి మతి మరపు వచ్చినా బాగుండరా దేవుడు. ఏమండి చంపగారు, నా కాలు గోకుతున్నారు, మీ గోర అరిగిపోతుందేమో. నీ కాలా? నీ కాలనుకున్నాను. ఎటవన్నారు ఎదవా, మంచి ఛాన్స్ పోగొట్టావు కుదరా. పోయా మొలకొచ్చా బా ఎల్లో. ఆ గోకుడు కార్యక్రమం ఏదో ముందు మాకు చేస్తే మేమే అనిపించాం కదా, మధ్యలో ఏదో ఒకటి ఇచ్చాడు. అమ్మో అమ్మో అమ్మో, చెయ్యి కాలిపోయింది. ఎంత పొగరే నీకు, పొమ్మను లేక పొగెడతావా? ఇవాళ ఇది చేసావు, రేపు ఇసం పెట్టి చంపినా చంపేస్తావు. ఇదిగో నువ్వు రా రా అంటే ఏదో అందరూ ఎక్కిస్తామని వచ్చానే గాని ఇలా పెళ్ళం చేత కాల్పిద్దాం అనుకోలేదు. కంగారులో చూసుకోలేదు. నువ్వెందుకు చూసుకుంటావే అసలు? ఏంటే నొప్పిగా ఉందా? నేను ఇంకా మంచోని కాబట్టి నీ చెయ్యి పొయ్యిలో పెట్టి తగలబెట్టలేదు. అయ్యో చంపా, అసలు ఎర్రటి శరీరమేమో ఎట్ట కందిపోయిందో చూడు. నువ్వేమి దిగులు పడబోకవే, నీ కమ్మగా కలిపి పెడతాగా నేను ముద్రలో. మందు రాస్తున్నాను కదా, తగ్గిపోతుంది, ఏడవకు. ఇక చాలే, నువ్వేం తినలేదు, నీకు అన్నం తీసి పెట్టాను, వెళ్ళి తిను. వద్దక్కయ్య, బావకు తెలిసి చంపేస్తాడు. పర్వాలేదులే మావయ్య, నాన్న మందు కొట్టు పడిపోయాడు, నువ్వు వెళ్ళి తిను. పదరాన్ని వడ్డిస్తాను. వద్దక్కయ్య, నువ్వు పడుకో, నేను తింటాలే. సరే వెళ్ళు. మంది ఇక్కడ పెట్టా, ఇదిగో. ఎక్కడికి? అమ్మ దొంగ, అబద్ధం చెప్తావా? ఆకలేస్తుంది కదూ? బావగారితో చెప్పరా? చెప్పడు. చాలా ఆకలిస్తుంది. దా దా పద. నీ ఆకలి నేను తీరుస్తాను, మరి నా ఆకలి నువ్వు తీరుస్తావా? ఇందాకే 2 చికెన్లు తిన్నారు కదా, మరి మీకు ఇంకా ఆకలి ఏంటి? ఆ ఆకలి వేరు, ఈ ఆకలి వేరు. ఎంగిలి ఎంగిల్లేడు కింగిల్లేడు. ఏంటిది? ఆకలి. వద్దులండి, వద్దండి, వదిలేండి ప్లీజ్, వద్దండి, నేను వెళ్ళిపోతానండి. శక్తి, వదిలేండి ప్లీజ్, నా మాట విను. శక్తి, భూషణం, వీడికి నువ్వు బాగా ఆలోచించావు. అర్ధరాత్రి నా గదిలోకి దూరి నన్ను ఏదో చేయబోయాడు. నేను గొడవ చేసి అరిచేసరికి భయపడి ఇలా పారిపోతున్నాడు. అంత మదమెక్కి కొట్టుకుంటా ఉంటాను. మానభంగాల దాకా ఎదిగిపోయావనమాట నువ్వు.
నన్ను కొట్టదు బా, నాకేం తెలియదు బా, నాకేం తెలియదు బా. ముందు నాటకం ఆడతావా? ఎగతాళిగా ఉంది నీకు. మీకు దండం పెడతాను, వాడిని కొట్టకండి. ఎంత మదవెక్కి కొట్టుకుంటాడు నీ తమ్ముడు? ఈ దేవ్యమోహన్ గారికి నా చంపే కావాల్సి వచ్చిందా? నానా శివా, శివా ఏంటి నాయనా? ఏంటి ఎవరో నన్ను కొడుతున్నారు మామ. తెల్లారు లెగిస్తే ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వే కొడతావు, నిన్నెవరు కొడతారా? పేడకలు వచ్చి ఉంటది, మంచినీళ్ళు తెస్తానుండు. ఏమండి వాడిని కొట్టద్దండి, వాడిని కొట్టద్దండి, వాడిని కొట్టద్దు. పిచ్చి పిచ్చిగాని నువ్వు సమర్థించావంటే నీ ప్రాణాలు తీసేస్తా. అదే చంప. శివా లే నాన్నలే, మంచిది తాగా. పడుకో, చాలా పడుకో. పక్కకి తిరిగి పడుకోవాలయ్యా, అట ఎల్లకితల పడుకోకూడదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పడుకో. నాన్న నాన్న, అక్క అక్క చూడక్క, బావ అక్కని నన్ను చచ్చటట్టు కొట్టాడు నాన్న. నన్ను ఎప్పుడు కొట్టి కొట్టి చంపేస్తాడు. లాయర్ ఎందుకు? ఆస్తి కాపాడటం నీ వల్ల కాదని నాన్న ట్రస్టీలు ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. ఆయన ఎంత దుర్మార్గుడైనా మీరు వేయించిన ఈ పవిత్ర బంధాన్ని తెంచేయడం న్యాయం కాదు నాన్న. వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, పాప నాన్న, అక్క పాప నాన్న, వదిలే నాన్న, వదిలే నాన్న, వదిలే నాన్న, వదిలే వదిలే. శ్రీ గజపతి వారి కోరిక మేరకు ఈ రోజు నుండి మేము నలుగురు వారి ఆస్తికి ట్రస్టీలుగా వ్యవహరిస్తాం. ఆదాయం ఖర్చు లెక్క చూడగా ఆదాయంలో చాలా భాగం మీరు చెంప నాగు దుర్వినియోగం చేసినట్టుగా తేలింది. కాబట్టి శ్రీ గజపతి వారి కోరిక ప్రకారం మీ ముగ్గురు వెంటనే ఈ భవంతిని విడిచి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలండి? ఇన్నేళ్లు కష్టపడి ఈ ఆస్తిని రక్షించుకొస్తుంది నేను. పైగా నేను ఈ గజపతి గారి అల్లుండన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళు నేను భార్యనన్న సంగతి మీరు మర్చిపోయారు. ఇంటల్లు నన్ను ఈ రోజే గుర్తుకొచ్చిందా? ఏమండి ఏమండి, వీడిని దాన్ని అదిగో దట్ఫలో వాడిని కూడా అందరినీ బయటికి గెంటేయండి. అమ్మో, లేదు, అట్ట జరగడానికి లేదు. ఈ ఆస్తి ట్రస్టీల చేతిలో పడిందంటే మన్ని కొంపలో క్షణం కూడా ఉండరేవారు. ఆస్తిలో సిల్లి గవ్వ కూడా వాళ్ళకి దక్కడానికి లేదు, అంతా మనకే ఉండాలి. అవునన్నయ్య, ఆవిడ చెప్పిందే కరెక్ట్. రాత్రికి రాత్రే ముసలోడిని లేపేస్తే కూతురు తాళే తెంపాలనుకున్నాడంటే ఆ ముసలోడు నా చావు కోరుకుంటున్నాడనమాట. నా మంచి కోరుకున్నోడిని అవసరమైతే మట్టిలో కలిపేస్తాను. అట్లాంటిది నా చావు కోరుకున్నోడిని బతకనిస్తాను. అన్నయ్య, అయితే ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టాయి. మంచి పనులు చేయటానికి ముహూర్తం కావాలి గాని మర్డర్ చేయటానికి దేనికి?
నానా నానా నాన్నా నానా నానా తమ్ముడు చచ్చిపోయి మాట్లాడు నాన్న నాన్న మామగారు లక్ష్మి బాధపడండి. బాబు గట్టిగా మాట్లాడకండి. ఇంటి మీద ఇంత అప్పు ఉందని తెలిస్తే వాడికి ఊరుకోడు. కాస్త గడిపిప్పించండి, మీ అప్పు అంతా తీర్చేస్తాను. ఎప్పుడు నీ మనవడు కోటీశ్వరుడైనాక నువ్వు సచ్చాక నీ అప్పు సంగతి వాడు తెలియదంటే వేలతో మాట్లాడే నువ్వు ఉసుకోను వేరే వాడిచ్చేస్తాను. అది కాదురా, చెప్పేది విను. అంత పౌరుషం ఉన్నవాడైతే మమ్మల్ని కొట్టడం కాదయ్యా, మా డబ్బు మా ముఖాన్ని కొట్టు. అసలు దాని కష్టం మీద కండలు పెంచడం కాదు, ఆవిడ చేసిన మా అప్పు తీర్చు. తీరుస్తారా? సరిగ్గా 4 రోజులు అంటే వచ్చే నెల 30వ తారీఖులో నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తా. ఈ లోపల మా మామ జోలికి వెళ్ళారంటే వడ్డీకి బదులు నడ్డీ కొడతా. అది చూస్తాంగా, రండి. అబ్బా, ఆగరా, ఆగు. ఏంట్రా అది బట్టలు సరుతున్నావేంటి? చెప్పను. ఎక్కడికి వెళ్తున్నా? చెప్పను. రే శివా, మళ్ళా కాటికి. ఒరే ఏం మాటలు రాయి. లేకపోతే ఏమిటే, ఏనాడు ఎవరి చేత చిన్న మాట పడిన మనం ఇవాళ తల దించుకోవాల్సి వస్తోంది. అసలు ఈ అప్పు ఎందుకు చేసావే? ఏం చెయ్యరా, నీకే లోటు రాకుండా ఉండాలని తాపత్రయపడ్డానయ్యా. అందుకని ఒళ్ళుపై తెలియకుండా అప్పు నువ్వు చేసావు, అవమానాలు ఆడు చేశారు. అసలు నేను కష్టపడి సంపాదించుంటే ఈ గతి పట్టారా మనకి? నువ్వు కష్టపడకూడదని, నా కళ్ళ ముందు నువ్వెప్పుడు రాజాలా తిరగాలని నా కోరిక. అమ్మా, ఇలానే నన్ను పనికి మాలినాడుగా తిండి తడగదవా పెంచావు. నలుగురు ఎడతాళి నవ్వేటట్టు చేసావు. అంటాను బాగా అడుగుకోవే. నేను పట్టణం వెళ్ళి డబ్బు సంపాదించి వాళ్ళ మొహాల మీద కొడతాను. నా సత్తా ఏమిటో నాయుడు చూపిస్తానా? శివ, నేనేదో నీ కోసం బెంగ పెట్టుకుంటానని నువ్వు నా కోసం బెంగ పెట్టుకుని మనసు వెక్కు మాకే వస్తానే. శివ ఒళ్ళు జాగ్రత్త అయ్యా. నేను డబ్బు సంపాదించి వస్తానే. వస్తానే. ఏమిటి బాబు, ఏమిటి? అరే, ఒళ్ళింత వేడిగా ఉందేమిటి? జ్వరం వచ్చినట్టుంది బాబు. ఒళ్ళిలా కాలిపోతుంటే కాలేజీకి ఎందుకు వచ్చా? ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మో, ఇంటికా? బావా నాగు నన్ను కొట్టి దెబ్బలకి నాకు జ్వరం వచ్చింది తెలుసా? ఏదో సచ్చినోళ్ళు వాళ్ళ దోసం పెట్టా. రా, మా ఇంటికి పోదాం. కూర్చో బాబు. ఇంటికా? అక్కడికి ఎందుకు? మా ఇంటికి వెళ్ళాక టాబ్లెట్ వేసుకుని రొట్టె తిని టీ తాగితే అప్పుడు నీ జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ఏంటి నడిచొస్తున్నావు? నాకు కారెక్కించుకోలేదా? విగ్రహ పుష్టి నైవేద్య నష్టని నీ పేరు మాత్రమే శక్తి, ఒంట్లో శక్తి లేదు. పోనీ జీవంతో ట్రై చేయకూడదు. ఎద్దు కూడా కాదు, మొద్దు. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అందట. మన సంగతి ఇంకా తెలిసినట్లేదు. సడన్ గా మాటలు నేర్చుకున్నావే. వీడేంటి స్పెషల్ గెటప్ ఇచ్చి పెచ్చగా మాట్లాడుతున్నాడు? చేద్దామా మసాజ్?
నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా దారుకుంటే ఊరకుంటనా చిల్లక బయట బట్టి ఆడి పెంచనా గిల్లక నువ్వు ఒంటిగా ఈనాళ్ళకి సిగ్గాసతీయా నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా సీతమ్మ తోపు కడ సిందేసి సిగ్గేల దాచినవి సింగమ్మ సిగ్గేల సింగమ్మ సిందేసి పోవమ్మ పాలోళ్ళ బాయి కడ మాకేసి మాయేల చేసినవి మంగమ్మ మాయేల మంగమ్మ వేషాలు చాలమ్మ ఆశ చూపితే ఊసులాడనా ఊరించి ఉట్టికెత్తనా మాట తప్పితే గీటు దాటనా ముగ్గేసి ముద్దులాడనా సిట్టపట్టలిక మానవే సరిగమ పద పాడవే కతికిలబడి వేడిన మనుగుడుపులు మాననే నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా హాయ్ 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 అట్టాగ కన్ను తప్పిపోమాకే ఏ మార్చి దొంగ దెబ్బ తీమాకే తాయారు ఆపాలి నీ దోరు వరసైన పిల్లగొన్ని పుల్లెమ్మ వాటేసుకుంటే మేలే బుచ్చమ్మ వాటేసుకోవమ్మ పగలాడి బుచ్చమ్మ కన్ను గీటితే కావలించనా లాలించి తోలపాడనా కొడుకులాడితే పులకరించనా మనువాడి ముడుపులియనా ఇక బిగువులు మానవే వయస్సుల కథ వేరులే మగ సిరిగలవాడినే ఊరికి మునగాడినే నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా జారుకుంటే ఊరకుంటనా చిల్లక బయట బట్టి ఆడి పెంచనా గిల్లక నువ్వు ఒంటిగా ఎన్నాళ్ళకి సిగ్గాసతీయా నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా నక్కి నక్కి దారుకొక పిల్ల మెట్టు దిగి రావే రసగుల్లా చెండి వద్దు చెండి ఇంటికి వెళ్తే మా బావ కొడతాడు కొడతాడు చెండి కొడితే మళ్ళీ కొట్టు అంతేగాని ఇంటికి వెళ్ళపోతే అక్కయ్య గారు కిట్టుబాబు నీకోసం బెంగెట్టుకోరు నిజమే చండి కానీ మళ్ళీ మా బావ అబ్బా వెళ్ళు బాబు వెళ్ళు వెళ్ళమంటే వెళ్తాలే నేను వెళ్తాలే నువ్వు వెళ్ళు హే కళ్ళు కనపడలా సారీ 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 నువ్వా అన్నీ చెప్పి లోపలికి పంపిస్తే ఎందుకు మళ్ళీ బయటకు వచ్చావు అది నిన్నే లోపలికి వెళ్ళు అదే ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను ఎక్కడికేమిటి మీ బంగ్లాలోకి వెళ్ళు ఏమిటి ఈ బంగ్లాలోకే అన్ని తంజావూరు పార్సల్ చేస్తారు వెళ్ళక ఎక్కడికి పోదామని నా ఇష్టం వచ్చిన చోటుకి నేను పెడతా నువ్వెవరు అడగడానికి నీకిష్టమైన చోటు మా ఇల్లేగా పద పోదాం ఇదేమిటి మన జాతకంలో కోటీశ్వరాలు వెంట పడుతుంది అనుకుంటే ఈ కొబ్బరికాయలు అమ్ముకునేది వెంట పడుతోంది
ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? రా. అటు పార్కు, ఇటు ఫుట్పాత్, అటు రైల్వే స్టేషన్, ఇటు బస్ స్టాండ్. ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఇంటికి పిలుస్తోంది. పాపం వెళితే పోలే. ఇగో ఇప్పుడే చెప్తున్నాను, అద్దె గిద్దె అంటే నడ్డు ఇరిగిపోద్ది, జాగ్రత్త. ఏమిటి బాబు భాషా వేషం అన్ని తమాషాగా మారిపోయాయి. జ్వరం తిరగబెట్టి పైత్యం చేసినట్టుంది. రా. ఓకే. నా టింగురంగా ఏమిటి ఆలోచిస్తున్నావు? కోటీశ్వరుని ఎప్పుడవుతానా అని. అయితే ఏం చేస్తావు? పెళ్ళాడతా. పెళ్ళాడాక 6 బయట 6 అంతస్తుల మేడ పైన మంచం వేయించుకుంటా. పెళ్ళానికి పట్టు చీర కట్టించి, బుట్టెడు మల్లెపూలు పెట్టించి, ఆ తర్వాత పట్టె మంచం ఎక్కిస్తా. నువ్వేంటి మీద మీదకి వస్తున్నా? అదరా. అయ్యగారి కొత్తగా సిగ్గొచ్చింది. ఇప్పటి వరకు మల్లెపూలు పట్టె మంచం అని నన్ను తెగ అల్లరి చేసావు కానీ. ఎవరిని? నిన్న. సర్లే, మా ఊళ్ళో టూరింగ్ టాకీస్ ముందు బజ్జీలు అమ్ముకునేది బెటర్. వేషంతో పాటు మాటలు కూడా మార్చేస్తున్నావే, ఏమిటి కథ? నీతో పోసుకోవాలి కబుర్లు పెట్టుకుంటే పొద్దుపోతుంది కానీ అదలబా అదలబాలి. పోతాలే. పొద్దుటి నుంచి జ్వరం, బాగా నీరసంగా ఉన్నావు. ఈ పాలు తాగరా. లే. ఎవరు కరా నిన్ను కొడతామేంటి? పిల్లలాగా మన కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. అబ్బా నిజమనయ్యా, ఇటు చూడు వాడు కొట్టింది దెబ్బలే. అటు చూడు ఏం తిల్లు టాలు పడుకున్నాడు. ఎరా ఈ భూమి మీద 4 కాలాలు బతకాలం లేదా నీకు? ఏనాయనా కాలేజీలో నరసింహ అవతారం వచ్చావంట. ఏది నాకు నువ్వు నోరుమైవే. అసలు దీనికంతా కారణం నువ్వు కదా. నాకే అబద్ధం చెప్తావా? నరుకుతా. మానవంగా అమ్మో కాలేజీలో రౌడీతో తగ్గిస్తావు అనమాట. చూడరా ఎన్ని కొట్టిన కుక్కిని పిల్లబడి ఉన్నాడు. నువ్వు కూడా తగిలిచ్చు. ఇదిగా పిరికి సన్యాసి, నువ్వేం కొట్టగలవు? ఇంకో 2 నువ్వే తగిలిస్తే ఆడే దారిలోకి వస్తాడు. ఇంకా పడక సీన్ అవ్వలేదా? అయితే కాలేజీకి వచ్చే ఉద్దేశం లేదనమాట. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంటే కాలేజీకి ఎలా వస్తాడు? కొంచెం షూలు వేసుకట్టు. లే. ఆగు, నీకు చెప్పేది. ఆగో. తమ్ముడు తమ్ముడు మన బండ్లా ఉందే. హాయ్. హాయ్. నీకోసం ఊరంతా తిరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడున్నావా? కాలేజీకి కూడా రాకుండా? ఏమిటి విశేషం? సాయంత్రం నా బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా.
కోటీశ్వరుని సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏమిటి? అబే ఏం లేదు. రా, డ్రాప్ చేస్తా. వద్దు, చిన్న పని ఉంది, చూసుకుని సాయంకాలం వస్తాను. షాప్ లో నా ఒక్క సూట్ మాత్రం ఎలా మిస్ అవుతుంది? ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఏ డ్రెస్ తొడుక్కున్నా బాగానే ఉంటావులే, కొంచెం ధైర్యమే తక్కువ గాని. నీకేంట్రా, మంచి ఫేస్ వాల్యూ ఉంది. అక్క అనాథ సన్నాలైన కన్నా రాసేయచ్చు కదా, మనం అప్పుడు సుఖంగా ఉండొచ్చు కదా. చెప్పక్క. చూసావా వీడి మధ్య ఎలా మారిపోయాడు? కాలేజీలో కూడా చాలా అతి చేస్తున్నాడు. తమ్ముడు, ఈయన చాలా అమాయకుడు అనుకుంటున్నాను రా, తెలివి మీరిపోయాడు. ఇప్పుడు నిద్రలో కలవరించింది, రేపు పొద్దున్న నిజం చేయడం నమ్మకం ఏంటి? ఈడు బతుకుంటే మనకే ప్రమాదం. ఆస్తి కాగితాల మీద తొందరగా ఈడితో సంతకాలు పెట్టించి ఈయన్ని కూడా ఆడి బాబు దగ్గరికి పంపిద్దాం. జ్వరంతో సచ్చాడు అనుకుంటారు, ఇదే బెస్ట్ టైం. హ్యాపీ బర్త్డే కళ్యాణి. నీ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? రా. హ్యాపీ బర్త్డే టు యూ బేబీ. డాడీ, మీట్ మై ఫ్రెండ్ నాగు. నమస్కారం. హలో. మా సోదరులు. ఓ, మీకు ముందే తెలుసా? ఇప్పుడేమిటమ్మా, వారు వారి మామగారి తోటలో కొబ్బరికాయలు దించే రోజుల నుంచి తెలుస్తుంది. మావయ్య, నువ్వు వెళ్ళిపో మావయ్య, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు. అవునరా, నీ చేత సంతకాలు పెట్టించుకుని వాళ్ళు నిన్ను చంపేయాలనుకుంటున్నారు. పారిపో తమ్ముడు, పారిపో. ఈ ఊళ్ళో నాకు సరిగ్గా తారులు తెలియవే, ఎక్కడికి పారిపోను? ఎక్కడికో అక్కడికి. ఎక్కడున్నా ఇక్కడ కంటే సుఖంగానే బ్రతుకుతావు. వాళ్ళు రాకముందే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో తమ్ముడు, వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్ళా బావ నన్ను వెతికి పట్టుకుని చంపేస్తాడు. ఎక్కడో దిక్కులు ఎక్కడ చచ్చకంటే ఇక్కడే చస్తే నాన్న పక్కన నాకు కూడా సమాధి కట్టచ్చు. తమ్ముడు, ఏడొక్క ఏడొక్కు. నేను ఏడవట్లే. పోనీ మీరందరూ నాతో వచ్చేయకూడదు, మనంతా కలిసి వెళ్ళిపోదాం. తాళి కట్టించుకున్న పాపానికి నేను తగలబడే వరకు ఇక్కడ ఉండక తప్పదు. రేఖ, నేను వెళ్ళిపోతాలే. కిట్టు, మర్చిపోకే. వాళ్ళు వచ్చే టైం అయింది, వెళ్ళిపో, వెళ్ళిపో. హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణి. థ్యాంక్ యూ. తమ్ముడు, ఈయన గదిలో పెడతానని చేస్తే ఎక్కడికి వచ్చాడురా? వస్తే వచ్చాడు కానీ నా సూట్ వేసుకుని వచ్చాడు. ఇవాళ నా చేతిలో చచ్చాడంతే. ఏరా, నా సూట్ వేసుకురావడానికి నీకెన్ని గుండెలు? ఒక్కటే గుండెరా, కానీ మర్యాద తప్పి మాట జారేవనుకో నీ గుండె నీకు ఉండదురా. మర్యాద అమ్మట. ఒరే, ఈ సూట్ నీదరా? టేస్ట్ నాకు చాలా నచ్చిందిరా. సూటు నాది కాదు, ఊరికే సరదాగా అన్నాను. నా ఫేస్ కి సూటు సూటే కాదు. నువ్వే ఉంచుకో. కళ్యాణ్ పిలుస్తుంది, వెళ్ళొస్తా. అలాగా. అబ్బా, వీడవడండి బాబు. జగపతులం గారు, ఈ శుభ సమయమున తమకు చిన్న మనవి. చేసుకోండి. మీ పుత్రికారత్నమును మదీయ సోదరులం గారికి ఇచ్చి వివాహం చేసిన ఎట్టుండును? తమరి మొహము వలే ఉండు. నాకంత కర్మ పట్టలేదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రస్తావన నా దగ్గర తీసుకురాలి. అట్లనే. హలో అమ్మని, నా అంతటా ఎంత దెబ్బ కొట్టాడు? అమ్మో, ఈ శక్తిగాడు దగ్గరుండి నా కళ్యాణికి ఎక్కువ ఇస్తున్నాడు. రేయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్.
కళ్యాణి వాడు నీతో అంత క్లోజ్ గా ఉండడం నాకేం నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఓ పట్టు పడదామా? అమ్మో, ఇప్పుడే వాడు పట్టు చూశాను. వాడిని మా అన్నయ్య కప్పు చెప్దాం. గుడ్ ఐడియా. శక్తి, ఏమిటి ఆదిశక్తి? నీకు దమ్ముందా? దమ్ములా? అవే మనకున్న సొమ్ములు. ఏం చేయాలో చెప్పు, దుమ్ము లేపేస్తా. వాణ్ణి కొట్టాలా? కాదు, అదిగో తగటేసి ఆ గ్లాస్ లాక్కొని తాగాలి. ఎంతే కదా. ఇది పట్టుకో, ఇక చూసుకో. అయిపోయాడు. కాదు, ఇప్పుడు చూసుకో నా పుసుకో. Cheers. 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 ఏంటన్నా ఓ రెచ్చిపోతున్నావు? ఇంటికి పద, నీ సంగతి చెప్తా. నువ్వు చెప్పేదేంటి పే ఆశలో గొట్టం? అసలు ఏం జరిగింది? అసలు నేను మేల్కొని ఉన్నానా, నిద్రపోతూ కలగన్నానా? అవును, నేనేనా? పట్టుకొని చెప్తా. Cheers. Cheers. ఇంకోటి ముట్టుకున్నా అంటే అక్కడ దాంతా. మీటే బాగుంది. దిస్ కళ్యాణి, అందుకే ఇలాంటి అలగా జనాన్ని పార్టీకి పిలువుతున్నాను. ఆస్క్ దెమ్ టు గెట్ లాస్ట్. దిగమయ్యా బాబు. రైట్ రైట్. ఏమండి 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 ఏమండి, ఈ ఊళ్ళో తినడానికి మంచి హోటల్ ఉందా? ఏంట్రా శివుడు, ఇట్టయిపోయావే? పట్నం వెళ్ళాక ఇట్ట మారిపోయావేంటి? నువ్వు వస్తావని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాను రా నాయన. అంటే నేనెవరో మీకు తెలుసా? నువ్వెవరో నాకు తెలుసా? తెలీదు. ఓ, మీరు పూటకోళ్ళు అమ్మగారా? ఒరేయ్, నువ్వు పట్నం వెళ్ళినంత మాత్రాన నీ కంటికి నేను పూటకోళ్ళంలా కనపడుతున్నానా? నేను నీ మా అమ్మను కదరా. మా అమ్మ నేను పుట్టక ముందే చనిపోయిందే. అమ్మో, నేను బతికుండగానే చచ్చానంటున్నావే. నీకేమైందిరా శివుడు? నా పేరు శివుడు కాదు, శక్తి. అమ్మో, ఈడు పేరు కూడా మార్చుకున్నాడు. ఆ పట్టణంలో ఈడికేదో గాలి సోకింది నాయను. ఇప్పుడు నేనేం చేయరా దేవుడు? ఎంకయ్య, సుబ్బయ్య, నాచారమ్మ, తొందరగా రండి అమ్మా. మా శివుడికి దెయ్యం పట్టుకుంది తల్లు. ఏమిటి నీ పంచ? నా పంచి కాదురా, నిన్ను పట్టిన భూతం. నువ్వే నన్ను పట్టిన పోతావు. రేయ్, నీ పేరేమిటి? శివ కదూ? నా పేరు శివ కాదు, శక్తి. అబ్రకదబ్రా, దబ్రకదబ్రా. నీ పేరు శివని చెప్పు. అమ్మా చెప్పు. అంటే శివ అంటే నన్ను కొట్టవా? కొట్టను, చెప్పు. సరే, నా పేరు శివ, విష్ణు, అల్లా, జీసస్. ఏయ్, బం బం, నిజం చెప్పు. నీ పేరు శివని చెప్పరా, చెప్పు. శివనే. ఈవిడెవరు? ఈవిడా పూటకోళ్ళమ్మ. నీ మా అమ్మ, నీ మా అమ్మ. నీ మా అమ్మ, నీ మా అమ్మ. నా మా అమ్మ కాదురా, నీ మా అమ్మ, నీ మా అమ్మ. నా మామ కాదురా, నీ మా అమ్మ, నీ మా అమ్మ. నీ మా అమ్మ, నీ మా అమ్మ. ఒప్పుకుంటాను, నా మామే. ఇక మీద ఏమీ భయం లేదమ్మా. దిష్టి తీసిన నిమ్మకాయ తొక్కటం వల్ల గాలి సోకింది అంతే. ఇదిగో బాబు, వస్తానమ్మా. మంచిది. నానా శివా, ఇప్పుడు ఎట్టుందమ్మా? పిచ్చెక్కినట్టుంది. అమ్మో, ఇదిగో భూతాలు రాజు. మామ, ఊరికేనా? నువ్వు నా మామే, నేను నీ శివనే. శివనే. మా నాయనే, అలిసిపోయావు రా అమ్మ, పడుకుంది గాని. మాయా, 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 మాయా.
రాత్రి నీ చెప్పి పంపిస్తే మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఏమిట్రా అలా చూస్తావు? నీ చేత సంతకాలు పెట్టించుకోవడం కోసం మీ బావగారి కింద మంత్రాలు చేస్తున్నారా? సంతకాలేమిటి? సంతకాలేమిటని కొత్తగా అడుగుతావేమిట్రా? వాళ్ళకి సంతకాలు నువ్వు పెట్టకపోతే ఆస్తిలో పైసా కూడా వాళ్ళకి దక్కదు. నువ్వు సంతకం పెట్టావనుకో, నువ్వు మాకు దక్కవు. నన్ను కిట్టుని కొట్టినా చంపినా నువ్వు సంతకం పెట్టొద్దురా, పెట్టొద్దు. అసలు నువ్వేం చెప్పద్దు, నేను చెప్పినట్టు చేయంతే. కిట్టు పద. అర్థమైంది గురు, నీ పేరు శక్తి. నన్ను చూసి నిన్ను అనుకుంటున్నారు. సంతకం పెడితే చంపేస్తారని పారిపోయావా? నువ్వు ఒకందుకు పారిపోతే నేను ఒకందుకు ఇంట్లో ఉండాలి. గురు, మీ బావగారు అనుకుంటాను. రే శక్తి రారా. ఎందుకు రా? నన్ను రా అంటాడేట్రా? రాత్రి రా తాగాడు కదా, ఆ కిక్ ఇంకా దిగ ఉండదు. అంతేనంటావా? అంతే. సరే గానీ రాయ్, ఇటు వచ్చి ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు. పెట్టరా సంతకం. ఆకలి దంచేస్తోంది రా. ఫుడ్ కొట్టేదాకా ఏ పని చేయలేను రా. ఫుడ్ కొట్టాక సంతకం పెడతాను రా. అడ్డు ఏటు గుడ్లప్పుగా చూస్తున్నావు? టిఫిన్ పెట్టు. బొడ్డ చెప్ప నిన్నే అయింటుంది. మందు మసలే, నువ్వేం ఫీల్ కాదు. పద పెడదు గాని ఫుడ్. వడ్డించు. ఎప్పుడు చెప్పరా పట్టు? సంతకం ఎక్కడ పట్టాలి? ఇక్కడ ఒకటి, పెట్టా. ఇక్కడ ఒకటి. సంతకాలు పెట్టి టేబుల్ మీద పడేస్తాను. ఆ తర్వాత మీరు ఉసుకో. బడ్డు అని తిడితే తిట్టారు కానీ మొత్తానికి సంతకాలు అయితే పెట్టేస్తున్నారా? అంతే చాలు. ఏటి నీ అమ్మ నీ అక్క ఏటయ్యా ఆటా తిడుతున్నావు? తిట్టడం కాదే, సంతకం పెట్టాల్సిన చోట నీ అమ్మ నీ అక్క అని రాసిపోయాడు. ఉసుకో ఉసుకోండంటే ఆడేదో ఉసారెక్క అంటున్నాడు అనుకున్నాను కానీ మన ఇంత కుక్కలు చేస్తా అనుకోలేదు. ఎంత మోసం! అమ్మో అమ్మో అమ్మో, నా చీర బూడిదైపోయిందిరా బాబు. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి నా చీర తగలబెట్టిందిరా దేవుడు. ఏమే ముదిరేస్తానా? నీ మొగుడు నాకు చీరలు కొనిచ్చాడనేగా నీ ఏడుపు. చూసావా భూషణం, మొన్న నా చెయ్యి కాల్సింది, ఇవాళ చీర కాల్సింది, రేపు నన్నే కాల్చేస్తాను. ఏంటిది? ఆవిడ టీ కావాలంటే పెట్టడానికి వెళ్ళాను. వరి తెగించి కొట్టుకుంటున్నావే, దాని చీర కాల్చినందుకు నీకు శిక్ష తెలుసా? చంపా, దాని చీర పై. ఏమండి, నేను కావాలని కాల్చలేదండి. దీని చీర ఇప్పుడే కాదు, దీని చీర తీసి తగలబెడతాను. చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే, అది నువ్వు అనుభవించాల్సిందే. అని బాబు, నీకు తల్లి లాంటి దాన్ని, నువ్వైనా చెప్పు బాబు. తల్లి లాంటి దానికి అవమానం జరుగుతుంటే కొడుకు లాంటి వాడు చూడలేడు వదిలా. అందునే కళ్ళు మూసుకుంటున్నా. అక్కన కాపాడదామనా పెద్ద కృష్ణ పరమాత్మలో దిగావు? మనం చేసే ప్రతి విధవ పనికి భగవంతుడే దిగి రావాల్సిన అవసరం లేదురా. అబ్బావుకో, చీరలు ఒలిచి ఆనందించావుగా, చర్మం ఒలిస్తే ఎలా ఉంటుందో ఆగరా.
తాళి కట్టిన ఆయనకి నా చేత్తో పాడి కట్టించలేను, వదలరా. నువ్వు చస్తే ఏడవలసిన కళ్ళు నువ్వు చస్తావని ఏడుస్తున్నాయిరా. అందుకని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. ఇన్నాళ్ళు పీకల దాకా మెక్కింది చాలు. రేపటి నుంచి మీరు ముగ్గురు ఇంట్లో పనిచేయాలి. అమ్మా అమ్మా అమ్మో! ద్రౌపదికి చీరలు ఇప్పినప్పుడు దేవుడు ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత కొట్టాడురా. ఈడేండ్రా బాబు వార్నింగ్ అన్నా ఇవ్వకుండా వాయించేశాడు. నువ్వు ఇట్టా దెబ్బలు తిని మురగటం చూస్తుంటే నాకు మైలారం మైనర్ బాబు గుర్తుకొస్తున్నాడు. ఆండంలో గుర్తు చేసుకుని మురిసిపోబాక. నాతో పాటు దీన్ని 2 బీకాడుగా. ఊరుకో. ఆడు కొడితే కొట్టాడు గాని ఇన్నాళ్ళకి అసలు సిసలిన మగాన్ని చూశాననుకో. ఆవిడ ఉద్దేశం ఏమిటి? అదే కాదు, నువ్వు ఒట్టి సూపులకి డాపులకి తప్ప ఎందుకు పనికిరావని తేలిపోయిందిగా. తమ్ముడు, ఆడు కొట్టిన దెబ్బ కంటే ఇప్పుడు ఇది కొట్టిన దెబ్బకి బాధ ఎక్కువైపోయిందిరా. అది సరే, ఆ శక్తిగాడికి ఎంత శక్తి ఎలా వచ్చింది? నేను శక్తిని కాబట్టి నాకంత శక్తి వచ్చింది. నా పేరు శివ. నేను మోసం చేయడానికి ఇక్కడికి రాలేదు. నేను శక్తి అనుకుని మీ వాళ్లే బలవంతంగా నన్ను ఇక్కడ మీ కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నాను. నన్ను క్షమించక్క, వస్తాను. తమ్ముడు, నీళ్లలో మునిగిపోతున్న మాకు ఒడ్డుకు చేరగలమన్న ఆశ కల్పించి నువ్వు వెళ్ళిపోవటం న్యాయం కాదు. అవును మావయ్య, నువ్వు ఇక్కడే ఉండాలి. నిజమే బాబు. ఇన్నాళ్ళకి వాళ్ళకి బుద్ధి చెప్పగల మొనగాన్ని చూశాను. బాబు, నువ్వు వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు. వెళ్ళకపోతే నేను వచ్చిన పని? నేనే నీ సొంత అక్కయ్యనైతే ఈ స్థితిలో మమ్మల్ని వెళ్ళిపోతావు తమ్ముడు. నువ్వు వెళ్ళిపోతే నాన్న అమ్మని చంపేస్తాడు మావయ్య. నువ్వు మా కోసం ఉండిపో మావయ్య. శక్తి అసలే అమ్మాయికుడు ఒంటరిగా బయటికెళ్ళి ఎన్ని అవస్థలు పడుతున్నాడు. చెడు ఎక్కడ జరిగినా సరే చూస్తూ ఊరుకోకూడదని మా మామ చెప్పింది. అందుకే ఇక్కడి నుంచి కదలను. చెడు కడిగి మరీ వెడతాను. శక్తి ఎక్కడున్నా సరే వాడిని తీసుకొచ్చి ఇంటికి రాజుని చేస్తానా? నువ్వు అంతటి వాడివని నాకు నమ్మకం ఉంది తమ్ముడు. చూసుకో, రేపటి నుంచి నా చెడుగుడు కడుగుడు. రేల్డు ఉసుకోనరా, ఉసుకో. భూషణం గారు ఎక్కడ? భూషణం గారు మీరా? నమస్కారం సార్. పాత బంగ్లాకి వెళ్ళాను, అక్కడి నుండి ఇక్కడికి మారారని తెలిసింది. ఏమిటో అంతా? అదే శక్తి బాబు గారు వారి అక్కగారు అక్కడ నివసించడం వలన నిత్యము వారి నాన్నగారు జ్ఞాపకం వచ్చి మానసిక వ్యధ పొందుతున్నారు. అందుకే ఇతడకు మార్చితిమి. మరి మీరు ఇలా బూజు? ఏమీ లేదండి, ఈ మధ్య నాకు కించిత్ అనారోగ్య కారణముగా మోకాళ్ళ నొప్పులు దాపురించినవి. దానికి ఆస్థాన వైద్యుని సంప్రదించగా దానికి విరుగుడు రోజుకు 100 కొరడా దెబ్బలు కాని 100 గుంజీళ్లు కాని ఇళ్ల బూజులు దులుపుట కాని మంచిదంటున్నారు. వాటిలో ఇది మంచిది కదా. నమస్కారం చిన్నబాబు. మన పంటల మీద, తోటల మీద, ఇతర వ్యాపారాల మీద వచ్చిన ఆదాయం, జమా ఖర్చులు ఈ పుస్తకంలో ఉన్నాయి. వస్తాను బాబు. ఇదిగో అక్క, ఈ డబ్బు ఉంచు. నీ దగ్గరే ఉంచు తమ్ముడు. వద్దక్క, డబ్బు పాపిస్తుంది. మనిషి అంతకన్నా పాపిస్తువాడు. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఏ చంపా బాబు, టిఫిన్ రెడీ చేయి. అట్లాగే బాబు. ఇదిగా ఈ పని కూడా నువ్వే కాని. అక్క కింద కూర్చో.
ఎక్కడా కంగారులో చూడలేదు బాబు. నువ్వెక్కడ చూస్తావే, పళ్ళు నెత్తికెక్కాయిగా. అట్ట పెట్టి బాబు గడ్డి, లేకపోతే తెగ పేటేగిపోతుంది. పైగా అని నవ్వొకటి. బాగా చెప్పావు బావా. మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలి కదా. వేయద్దు మరి. వేయ్. ఎక్కడా? ఇక్కడే. నువ్వు మామూలుగా అక్కకి వేసే శిక్షే. పద పదా రాదే. ఏంటయ్యో ఇట బరబర లాకొచ్చా? పిచ్చి మొహమా, అసలే మొట్టోడే. నువ్వు ఇంకా సేపు అక్కడే ఉంటే నిన్ను తొక్కి నారదీస్తాడని యువతలకు నాకు వచ్చేసి. ఏమిటా ఏకైకలో పక్కపక్కలో? ఏమిటి బావా, ఇంకా పని మొదలెట్లేదా? శక్తి బాబు, పాపం చంప ఉత్తి అమ్మాయికురాలయ్యా, ఈసారికి వదిలేయకూడదు ప్లీజ్. కాల్చో. దంటగాల పెడదామని. కుర్రాడికి మాటలు వస్తున్నాయి. కుర్రదాని అందం చూసి. ఏమిటి విషయం? మన మధ్య ఆ విషయం తప్ప వేరే ఏముంది? ఆ విషయం అంటే అదే కాలేజీలో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగుతున్నా. ముద్దు పెట్టి నా ఆశ తీర్చకూడదు? హలో, అందరూ రండి, వినండి. ఈ అమ్మాయి చెప్పేది బాగా వినండి. ఈ ఆడపిల్లలు కాలేజీకి వస్తున్నది చదువులక ముద్దులక? చూడండి, రండి. ఆలోచించిన ఆశా భంగం, మంచి తరుణం మించిన దొరకదు. వన్స్ మోర్ లసలే ఉండవు. సెన్సేషనల్ కిస్సింగ్ షో. రండి, చూడండి, చూడండి. కమాన్ రండి. అడగకుండా ఇచ్చే ముద్దు తీయగా ఉంటుంది, అడుక్కుని తీసుకునే ముద్దు అసహ్యంగా ఉంటుంది. పోనీలే పాపం, ఆడపిల్లవి సిగ్గు లేకుండా అడిగావు ఇద్దామనుకుంటే అడ్డమైన ఎంగిళ్ళు తగిలితే అంటువ్యాధి వస్తుందని మా మామ అంది. అంటువ్యాధులు రావడం నాకు ఇష్టం లేదు. ఉస్కో. నరసాపురం నుంచి సూరన కోళ్ళు వస్తుంటేని రావుల పులుసు తెప్పించా, నీకు ఇష్టమని. తినమ్మ. అమ్మా, నీ మనవడు శివ చాలా అదృష్టవంతుడు. శివ వచ్చినాక నన్ను వెళ్ళిపోమన్నావు కదా. అమ్మో, వీడికి మళ్ళీ గాలి సోకింది. సూరయ్య, కొండయ్య, పెద్దయ్య. వద్దు, ఊరికే సరదా కన్నా అంతే. నిజంగా? ఒట్టు. పిచ్చి సన్నాసి, వీడికి సరదా ఒకటి. హలో, కోపం వచ్చిందా? మరి నీ మీద ప్రేమ చేసింది. జలుబు చేస్తుంది, జబ్బు చేస్తుంది. ప్రేమ చేయడం ఏమిటి? ఇది పట్టుకో, తెలుస్తుంది. ఏమైందమ్మా? శక్తి నన్ను చెప్పమ్మా. నన్ను ల్యాబ్ లో పట్టుకుని రేప్ చేయబోయాడు సార్. అబద్ధం సార్, నా మాట నమ్మండి. కళ్యాణి చెప్పిందంత అబద్ధం, ప్లీజ్ నమ్మండి. శక్తి నా వెంట పడ్డాడో లేదో వాళ్ళందరినీ అడగండి సార్. నీలాంటి వాళ్ళు ఉండబట్టే స్టూడెంట్స్ నాశనం అవుతున్నారు.
కాలేజీలో ఒక అమ్మాయిని రేప్ చేయడం ప్రయత్నిస్తావా? నిన్ను అసలు పోలీసులకు అప్పచెప్పాలి. కానీ ఒక ఆడపిల్ల జీవితం అల్లరి పాలవుతుందని ఆ పని చేయటం లేదు. నిన్న 1 సంవత్సరం కాలేజీ నుంచి డిబార్ చేస్తున్నాను. గెట్ అవుట్. ఏమిటిది? రేప్ అరుస్తా, నేను అల్లరి చేస్తా. అరు అల్లర్చి. ఇక్కడ నీ గోడు వినేవాడెవ్వడు లేడు. నిన్ను రేప్ చేయడానికి ప్రయత్నించానన్నావు కదూ. అసలు నిన్ను రేప్ చేసేస్తే ఎలా ఉంటుంది? వద్దు వద్దు. ఆడపిల్ల సిగ్గుపడితేనే ముద్దొస్తుంది. సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే హద్దుల్లో పెట్టాలనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. దీనికే ఇంత షాక్ అయ్యావే. నిన్ను నిజంగా రేప్ చేస్తుంటే నీ జీవితానికే అంత పెద్ద షాక్ అయ్యేది. సంతోషం. పద మీ ఇంటికి.
మా అమ్మని చూడాలన్నావుగా, ఇంటి మీద అప్పు కూడా తీర్చేసిరా. ఈ డబ్బు నాకు వద్దక్క. ఇది నా డబ్బు కాదు, నువ్వు కాపాడిన డబ్బు. ప్లీజ్ వద్దు. అక్క చెబితే తమ్ముడు వినాలి, అంతే. తీసుకో, వెళ్ళిరా. రామయ్య, అయ్యా అర్జెంటుగా 1 కిలో నూనె విపరీతంగా మరగపెట్టి తీసుకురా. సిల్లిగారిలో నుంచి బాబు కాదు, తలుపు చాటున నిలబడి వినే వాళ్ళ చెవుల్లో పోయాడు. అమ్మో, అంత పని మాత్రం చేయబోక, మా గోబలు మాడిపోతాయి. ఇంకెప్పుడు తలుపు చాటు నుంచి ఏది వినం. ఏరా తలుపు చాటు నుంచి ఏమిటి, ఎప్పుడు ఏది వినం. కావాలంటే చెవులు దూదులు పెట్టుకుంటాం. ఏమిట్రా అన్నం కోడి కెలికినట్టు కెలుకుతావే? వద్దు బామ్మ, నాకు ఆకలి వేయట్లేదు. రోజు ఉండే ఆకలి ఇవాళ ఏమైపోయిందిరా? కాకెత్తుకుపోయింది. అరే అరే, అన్నం దగ్గర నుంచి లేచిపోతావేరా? ఇంకటేం అర్థం కావట్లా. రోజుకు ఒక రకంగా పోయేటప్పటికి తలుపులతో గోడలతో మాట్లాడేస్తుంది. వచ్చేసాగా. ఎన్నోళ్ళైంది నేను చూసి, నీతో సైకిల్లో షికార్లు కొట్టి. ఇందా ఈ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టు, నాకు అన్నం పెట్టు. వీర ట్రావెలింగ్ చేసి విపరీతంగా ఆకలిస్తుంది. ఏంట్రా ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడదే? నిమిషానికి ఒక యాషం మారుస్తావు, నిమిషానికి ఒక మాట మాట్లాడతావు. కాసేపు ఆకలి లేదంటావు, కాసేపు ఆకలి ఉందంటావు. ఇదంతా ఏంట్రా? కడుపు నిండా ఒకసారి అన్నం తింటే ఇదంతా ఉండదుగా. అప్పుడో ముద్ద కావాలంటావు. నీకు మర్చిపోతుందరే. నాకు మర్చిపోవడం ఏంటి, నీకు మర్చిపోతుందా? సరేలే, కూర్చో కూర్చో. మామ ఎవరు నువ్వు? నా పేరు శక్తి. మా అమ్మకి నా గురించి ముందే చెప్పాను, నమ్మలేదు. మా అమ్మ నువ్వే చెప్పు, నువ్వే కదా నన్ను ఇక్కడ ఉండమన్నావు. ఉండిపోమంటే ఉండిపోవడమేనా? సర్లే, అయిందేదో అయింది, నువ్వు బంగ్లాకి వెళ్ళిపో. మా బంగ్లా గురించి నీకెలా తెలుసు? నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. అలాగా, అయితే అక్క కిట్టు ఎలా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. సర్లే, ఇక నువ్వు వెళ్ళు. మా అమ్మ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమన్నదే, నేను ఇక్కడే ఉంటాను. నేను వదిలి వెళ్ళలేనే. అట్టగే బాబు, ఇక్కడే ఉంది కాదు. ఇవాళ నుంచి నాకిద్దరు మనవళ్ళు. ఒక్క ఉయ్యాల్లో ఒక్క తల్లి ఒడిలో పెరగాల్సిన బిడ్డల్ని వేరు చేసిన పాపించదంటా నేను. ఏంటి మామ నువ్వు అనేది? 25 ఏళ్ల క్రితం ఒకరోజు గాలివానలో మీ నాన్నగారు పురిటి నొప్పులతో ఉన్న మీ అమ్మని తీసుకొచ్చి నాకు అప్పగించారు. పక్క ఊళ్ళో డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళారు. డాక్టర్ రాకముందే మీ ఇద్దరూ పుట్టారు. మీరు పుట్టగానే మీ అమ్మగారికి మైకం వచ్చింది. మీ ఇద్దరిని చూస్తుంటే వెనక ముందు ఎవరూ లేని నాకు దుర్బుద్ధి పుట్టింది. మీలో ఒకరిని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నిన్ను దాచేశాను. మీ నాన్నగారు వచ్చాక ఒక్క బిడ్డే పుట్టాడని అబద్ధం ఆడాను. నా పరిస్థితులను బట్టి తర్వాత తెలిసింది, నీ తల్లిదండ్రుల దగ్గర రాజాలాగా బ్రతకవలసిన నీకు నేను ఎంత అన్యాయం చేశానోనని బాధపడ్డాను. మళ్ళీ నీ తల్లిదండ్రులకు నిన్ను అప్పగించాలనుకున్నాను. కానీ వాళ్ళ ఊరు పేరు నాకు తెలియదు. ఆ తర్వాత నాకున్నంతలో అప్పో సప్పో చేసి నీకు ఏ లోటు లేకుండా నిన్ను రాజాలాగానే పెంచాను. ఇన్నేళ్ల తర్వాత మీ అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది బాబు, నాకెంతో సంతోషంగా ఉంది. అంటే శక్తి నా తమ్ముడా? కాదు, అన్నయ్య. అన్నయ్య? తమ్ముడు, అన్నయ్య నువ్వు కొంతకాలం ఇక్కడుండు,
నేను అక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇక చూపిస్తానా తడాక. మామ్మ ఉస్కోనవే, అదే అదే. బాయ్యా ఏంటి కూకో నిన్నట్ట చూస్తుంటే చూస్తావంటే ఆ మీరుపేట అత్తర్ సాహిబ్ గుర్తుకొస్తున్నాడు. వారిని బాయా అంటే ఏదో సరసమాడుతున్నావు అనుకున్నా. నన్ను ఈ పొజిషన్ లో చూస్తున్నా కానీ నీకు ఎవడో జ్ఞాపకం వస్తూనే ఉన్నాడు. అయినా ఎవడంటాడు? నేను పరిచయం కాకముందు అత్తర్ రాసుకునే ఓళ్లే. నువ్వు పరిచయం అయినాక అత్తను అమ్ముకోవడం మొదలెట్టుంటాడు. హాయ్, నీకెట్టా తెలుసు? ఇప్పుడు నా పొజిషన్ చూస్తుంటే తెలియట్లా? ఏంటా మాటలు పని చేయకుండా? ఆఖరి నీకు కూడా మేము చులకనైపోయాను రా. చంపా ఏంటి బాబు? పని చేస్తుంటే ఒంటికి నూనె భూషణం ఏమన్నా అనుకుంటాడనా? అబ్బే అదేం లేదు. ఈ బూసును నాకు తోడబుట్టినోడితో సమానం. పద ఇదిగో ఈ పని కూడా నువ్వు వేసేయి. బాబా అన్నయ్య ఎంత మాట అంది. ఇంకా నయం బ్రోకర్ అనింది కాదు. ఇదిగో వాడికి భయపడి ఈ పనులు నేను చేయలేను, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఒరే పిచ్చి సన్నాసి, అర్ధరాత్రి రాక్షసుడికి బలం వచ్చినట్టుగా వీడికి సడన్ గా ఫోర్స్ వచ్చేసింది. సడన్ గా వచ్చింది, సడన్ గా పోద్ది. అంత మటుకు మనం ఓపిక పట్టి ఉన్నాం అనుకో, ఆ తర్వాత ఆట ఆడించచ్చు. వాడు ఉసుకో అంటేనే అడలు సస్తున్నావు. వాడిదేంటి పీకేది? ఇదిగో నేను నా బంగ్లాకి వెళ్ళిపోతున్నా. ఒంటి మీద ఈ సొక్కాయే నీ సొంతం కాదు, నీ బతుకు ఒక బంగ్లా. అక్కడే పొరపాటు పడుతున్నావు. అది నా కళ్యాణి బంగ్లా. ఐ యామ్ ఇన్ లవ్ విత్ కళ్యాణి. ఇజ్ ఇట్? ప్రేమిస్తుంటే అది నాతో చెప్పడం ఎందుకు? అది నీ ఇష్టం. అది నువ్వే కనుక. అబ్బో అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాం. వెళ్ళు, ఇంకెవరైనా చూసుకో. కళ్యాణి డోంట్ డిస్టర్బ్, గెట్ లాస్ట్. రావయ్యా. ఏమిటి కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని రాస్తే పూసుకుంటాడని సిగ్గులేదు? నాన్సెన్స్. మేం ప్రేమించుకుంటే మధ్య నీకెందుకు? ఏమిటి ప్రేమిస్తున్నావా? నువ్వు తింటే సరిపోతుందా? ఆ బాబు చెప్పను ఆ మాట. సత్యంత దేవుడు, చండి నన్ను శక్తి అనుకుంటోంది. ఇప్పుడు కాదని చెప్తే కళ్యాణి నన్ను మోసగాడనుకుంటుంది. చెప్పు బాబు, చెప్పు శక్తి. నువ్వు నా టింగురంగవని చెప్పు బాబు. నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను. బాబు అసలు నీ అంతస్తు ఏమిటి, శక్తి అంతస్తు ఏమిటి? సూర్యుడు పడమట ఉదయించడు, తూర్పున అస్తమించడు. శక్తి లాంటి గొప్పింటి కుర్రాడు నీలాంటి పేద పిల్లను ప్రేమించడు కదా శక్తి? అవును అవును అవును. ఏమిటి పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదు బాబు. ప్రేమించడం పిచ్చి పని, మనసు ఇవ్వడం పిచ్చి పని. చండి నా మాట విను. విన్నాను బాబు. ప్రేమిస్తున్నానని చెప్పి నోటితోనే ప్రేమించడం లేదు అని చెప్పడం విన్నాను. నీలాంటి గొప్పింటి కుర్రాడు నాలాంటి పేదింటి పిల్లతో చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెవులారా విన్నాను. ఇక చాలు బాబు. నేను చెప్పేది వినవే. నేను శక్తిని కాను, శివని. నా పేరు శివ. ఏంటి? అవును. ముసల్దానివైనా సేవ చచ్చినట్టు లేదు. ఎగిరి పడుతున్నా? ఆగక్కడ. ఆగేదాన్నైతే వచ్చేదాన్నే కాదు. ఏంటే నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తున్నా? ఏంటో తెలుసా? పిడకలు చేసిన చేతులు. ఇవేంటో తెలుసా? ఒడ్లు దంచిన చేతులు. తప్పో అయినా నీతో నాకేంటి? ఎక్కడ నా టింగురంగా? ఎక్కడ నా టింగురంగా? ఇక్కడ నా మనోడు శివ తప్ప నీ టింగురంగాలు ఎవరూ లేరు. నా టింగురంగా నీ శివే. నన్ను మనువాడపోయేవాడు. బొట్టెట్టి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు. అదే సంగతి. నా మనోడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని పావుటేసుకున్న పేతాడు పిల్ల ఆడెనకాల పడి చస్తా ఉంది. ఏమోయ్, నీ అందం నీ మనవడందం చూసి నువ్వే మురిసిపోవాలి. మనిషి మంచోడని మనసిచ్చాను. ఓ అబ్బో, పెద్ద పెద్ద మాటలే వస్తున్నాయా? గట్టిగా మాట్లాడవంటే నీ మనవణ్ణి లేపుకుపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. పోసి నీ అమ్మ కడుపు బంగారంగాను. ఆడంటే నీకు అంత ప్రేమ అంటే లక్ష్మీదేవికి మహారాష్ట్ర వేసినట్టు ఉండవు. ఇదిగో చూడు, ఆడ అరటి తోటలో నీళ్ళెడుతున్నాడు గాని వెళ్ళి చూసుకో. ఓ
అమ్మోలమ్మో నా జోలి వచ్చావా నా మీదొట్టు నీ జట్టు నేరాను అయ్యో నన్ను వదిలే పిల్ల అయ్యో సయ్యన్న గుయ్యన్న నాగేవమ్మో జలుబొస్తే మా కష్టం జాగ్రత్తమ్మో నా తట్టు రావద్దమ్మో నీ పట్టు అయ్య బాబాయ్ అమ్మమ్మో అమ్మోలమ్మో నా జోలి వచ్చావా నా మీదొట్టు నీ జట్టు బాబాయ్ కొంప చదువుతాను ఏమిటి దారి కాశావు? ఈ దారిన ఓ అందగాడు వస్తున్నాడని తెలిసింది, దోచుకుందామని. అంత తేలిగ్గా లొంగే ఘటం కాదమ్మో నేను. అందుకేగా ముహూర్తం పెట్టి మరీ దోచుకోవాలనుకుంటున్నాను. ముహూర్తం ఏమిటి? ఇవాళ సాయంత్రం నిశ్చయితాంబూలాలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నిశ్చయితాంబూలాలా? కళ్యాణి, నేను నీతో సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఇప్పుడేం తొందర? ఫస్ట్ నైట్ లో మాట్లాడుకోవచ్చుగా.
కళ్యాణి నా గురించి నీకేం తెలుసు? తెలిసినంత వరకు చాలు, తెలుసుకోవడానికి బోలెడు టైం ఉంది. చాలా మంది ఫ్రెండ్స్ ని పిలవాలి, టైం లేదు. బాయ్. నేను చెప్పేది నథింగ్ డూయింగ్. షాక్ తిన్నావా బామ్మర్ది? పాపం అక్క కష్టపడిపోతుందని బాధగా ఉందనుకుంటాను. నువ్వేంటమ్మా ఆదుకోవడానికి తమ్ముడు వచ్చాడు కదా అని పని మానేసి వెళ్ళిపోతున్నావు. చెప్పు తీసుకుతా కానీ ఏంటి బాబు ఓ రెచ్చిపోతున్నా? నీకోసం స్పెషల్ ప్రజెంటేషన్ తెప్పించా నాన్నా. చూడు, ఉస్కో అంటే ఉస్కో అంట నాకు బాగా తెలుసురా. మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టు. వద్దు బాస్, వద్దు బాస్, వద్దు బాస్. నువ్వు ఒక పెద్ద రౌడీవా? లేదు బాస్, లేదు. వాడెవడో సన్నాసిగాడు నిన్ను పిలవగానే బోర విరుచుకుని మనగాళ్ళ నా మీద పడతావా? అది కాదు బాస్, డబ్బు కాసిపెట్టి వచ్చాను. నన్ను వదిలే బాస్, నన్ను వదిలే. నా కెపాసిటీ ఏమిటో తెలిసి కూడా నా మీదకి నేను ఒసికొల్పిన వాడి మీద నీ కోపంగా లేదు? ఉంది బాస్, మీరేం చెప్తే చేస్తాను. చెప్పండి. అయితే ఆ కొడుకును ఒక్కసారి నీ బూట్ కాల్తో అక్కడ తన్ను. ఉస్కో. అబ్బో వీడి స్ట్రోక్ డిఫరెంట్ గా ఉందిరా. ఆవి పట్టు మీద కొట్టి కిలకిల్లాడించేస్తున్నాడు. పక్క బ్యాలెన్స్ చేసి మరి కొడతాడు శక్తి. నువ్వు కొట్టు. ఇప్పుడు నువ్వు వాణ్ణి బాస్తావు, నువ్వు వాణ్ణి బాస్తావు. అప్పుడు నేనేం చేయాలి బాస్? యాక్షన్ చెప్పేదాకా కంగారు పడద్దు నీకు చెప్పానా? నువ్వు దీన్ని దుశ్శాసన టైప్ లో లవ్ చేస్తావు. ఉస్కో యాక్షన్. ఇప్పుడు లేని లక్ష్మి ఇప్పుడు కావాల్సి వచ్చిందా? ఒరే తమ్ముడు, ఏ అవమానం నీ ఎక్కడ జరిగిందని బాధపడ్డావు, అదే అవమానం ఇంకొకటి తిరిగి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. ముందు ఆ ఘోరం ఆపరా, నిన్నే ఆపరా. ఆపండి. అక్క చెప్పింది కాబట్టి బతికిపోయారు. వెళ్ళండి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో నరికి పోగులు పెడతా, జాగ్రత్త. వెళ్ళండి. తీసుకెళ్ళు. శక్తిబాబు, భూషణం రమ్మంటే వచ్చాను. డబ్బుగా ఆశపడి ఆడు ఏం చెబితే ఆ పని చేశాను. దేవతలాంటి మీ అక్క ఎన్ని బాధలు పెట్టాను. నన్ను క్షమించు బాబు. నన్ను వదిలేస్తే నా దారిన నేను పోతాను. నిన్ను వదిలిపెట్టావా? మా అక్కయ్యని ఎంతకాలం బాధ పెట్టావో నువ్వు అంతకాలం బాధపడాల్సిందే. అంతవరకు ఈ బంగ్లా నీకు బంది కానా? నన్ను వదిలిపెడితే నీకు రహస్యం చెబుతాను బాబు. రహస్యమా? నాకేం అవసరం లేదు. కావాలంటే భూషణానికి చెప్పుకో.
ఇది మీ నాన్నగారి హత్యకు సంబంధించిన విషయం బాబు. హత్య ఏమిటి? ఒరే శక్తి, పార్టీకి టైం అవుతుంటే ఇంకా కూర్చునే ఉన్నావేంట్రా? వస్తున్నానక్క. త్వరగా చెప్పు. పార్టీ నుంచి వచ్చాక తోటలోకి రండి బాబు, అంతా వివరంగా చెప్తాను. Hello dear friends. Attention please. I would like to announce a happy news to all of you. గజపతి రాజా వారి కుమారుడు మిస్టర్ శక్తి మాకు కాబోయే అల్లుడు అని చెప్పడానికి మేము ఒకే రకమైన అదే వినోదం చేసే ఖుషి నిరంతరం వైభోగమే ప్రధానం తరగని మోహం తెరవిడిపోని మధువులు తాగి మతి చెడిపోని కరుణము నేడే లంబోదరలకు నికరా హే రంభో కలియుగమిదిరా నారు నీరు నాకేలా మందే చాలు ఈ వేళ లంబోదరలకు నికరా హే రంభో కలియుగమిదిరా సాగే ప్రతి క్షణం ఇలా తేలేదురా వసంతం ఊహో కల్పము యథో కాలం కథే అనంతం వయస్సులు వేసే వలపుల గాలం మనసులు కోరే మమతల పాశం ముడి విడిపోని లంబోదరలకు నికరా హే రంభో కలియుగమిదిరా లంబోదరలకు నికరా హే రంభో కలియుగమిదిరా నారు నీరు నాకేలా మందే చాలు ఈ వేళ లంబోదరలకు నికరా హే రంభో కలియుగమిదిరా
జగపతి రాజా గారు, ఆ తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం పూర్తి చేద్దామా? మిస్టర్ భూషణం, అరిచేతుల మీద అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఇలాంటి చిల్లర మనిషికి తాగుబోతుకిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. అదే కుర్రాడు ఏదో తెలియక సరదా పడ్డాడు. మేము తెలియకే ఈ సంబంధాన్ని చేసుకుందాం అనుకున్నాం. మరి కళ్యాణి అభిప్రాయం? నా అభిప్రాయమే. ఇక మీరు వెళ్ళొచ్చు. కళ్యాణి, ఇప్పటికీ నీకు అతనే కావాలనిపిస్తే అతనితో వెళ్ళొచ్చు, లేదా లోపలికి పద. వదలు. నేను చెప్పేది ఏం వినాలి? 10 మందిలోనూ మా పరువు ఎలా తీయాలో అలా తీసినందుకు నీ మాటలు వినాలా? కళ్యాణి, నేను అసలు శక్తిని కాను. అంటే శక్తి స్థానంలో ఉన్న శివని అతని తమ్ముణ్ణి. శక్తితో నీకు జరగాల్సిన నిశ్చితార్థం నాతో జరగడం ఇష్టం లేక ఇలా నాటకం ఆడాను. చాలా తొందరపడ్డావు. ఈ విషయం ముందే చెప్పచ్చుగా. నేను ప్రేమించింది పేరుని కాదు, నిన్ను, నీ మనసుని. నిజమే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. రేపే నిశ్చితార్థం కార్యక్రమం పెట్టుకుందాం. వస్తాను. అంత తొందర ఏమిటి? మా నాన్న హత్యకు సంబంధించిన రహస్యం ఏమిటో చెప్తానని చంప, అది తెలుసుకోవడానికి వెళ్తాను. వస్తాను. ఏంట్రా చెప్పేది? వీడి పేరు శివగడ. అవునన్నయ్య. తమ్ముడు, ఇప్పుడు మన మామూలు తెలివితేటలు ఉపయోగిస్తే లాభం లేదురా, అతి తెలివితేటలు ఉపయోగించాలి. ఏడు శక్తిగాడు కాదా, చంపేమో మన రహస్యాలు శివగారికి చెప్పేస్తానంటుందా? ఆ శక్తిగాడేమో పల్లెటూళ్ళలో ఉన్నాడా? అది ఒక్క దెబ్బకి 3 పిట్టలు రాలిపోవాలి. అర్జెంటుగా నువ్వు పనిచేయి. ఆ శక్తిగాడిని, చెండిని, శివగారి బామ్మని ఈడ్చుకొచ్చి మన మామిడి తోటలో పడే. వాళ్ళకున్నాడు తెలియని మనుషులు పంపించా. బాస్రా తమ్ముడు, ఇన్నాళ్ళు శివగాడు ఆడిన డ్రామాని మనం చూసాము. ఇప్పుడు మనం ఆడే డ్రామాని ఆ శివగాడు చూస్తాడు. బాయా చంపా, శివగారి కోసం ఎయిటింగ్ చేస్తున్నావా? రహస్యం చెప్పేద్దామని ఒక్కసారి చూడు. ఇప్పుడు నా మొఖం చూస్తుంటే ఎవ్వరు జ్ఞాపకం రావట్లేదా? చంపా 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 చంపా, ఎవరు చేశారు పని? చెప్పు, ఏదో రహస్యం చెప్తాను. చెప్పు చంపా, చెప్పు చెప్పు. తమ్ముడు, వీడు చంపని చంపేశారా? వీడి చేతులు ఇరిచి కట్టాయి. కట్టు. వీడిని కట్టేసి గదిలో పడేసి పోలీసులు ఫోన్ చెయ్యి. అదో అదో. పారిపోయి అటు వెళ్దాం పదండి.
తమ్ముడా శక్తిని వాళ్ళు చంపేస్తున్నారా లేవరా లే శక్తిని వాళ్ళు చంపేస్తున్నారు వెళ్ళి కాపాడరా మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆడి ప్రాణం ఈ చిలకలో ఉందిరా. ముందు దీని గొంతు నొక్కామనుకో ఆడి ఊపిరి ఆగిపోతే మన పని తేలిగ్గా అయిపోద్ది. బావా చండి నేను చేయొద్దు, నేను సంతకం పెట్టేస్తాను. వద్దు బాబు, నువ్వు సంతకాలు పెట్టద్దు. ఈ యదవులన్నేమీ చేయలేరు. కుక్క ఆడదాన్ని కట్టేసి కొట్టడం కాదురా, నా కట్లిప్పి తమ్ముంటేదోగా నిలబడు. కట్లు కాదే నీ బాట్లిప్పుతాను. సంతకం నేను పెట్టేస్తాను. చండి జోలికి వెళ్ళకండి రా. అది బుద్ధిమంతుల లక్షణం అంటే. ఈ ఏడుపు ముందే ఏడ్చుండొచ్చుగా. అన్నయ్య వాడు ఆ కాగితాల మీద సంతకం పెట్టే ముందు నువ్వు ఈ కాగితం మీద సంతకం పెట్టు. నేను సంతకం పెట్టబెట్టరా? దేనికి? దీనికి. తమ్ముడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? రక్తం పంచుకు పుట్టిన అన్నంరా నేను. నన్నే నమ్మలేవా? కట్టుకున్న భార్య కన్న కొడుకు కన్నా నీకు డబ్బే ముఖ్యం. నీలాంటి డబ్బు జబ్బున్న వాళ్ళు నమ్మడం చాలా కష్టం. ముందు దాని మీద సంతకం పెట్టు, లేకపోతే నమ్మక ద్రోహం కూడా చేయాల్సి. ప్రస్తుతానికి నాటకం ఆడి ఈ గండం గట్టెక్కేస్తే తర్వాత ఈయన్నే లేపేయచ్చు. నీకంటే ఎక్కువ ఎవరున్నారు? ఇదిగో మరి నెగిటివ్. ఆస్తి నా చేతికి వచ్చిన తర్వాత ఇస్తాలే. నువ్వు సంతకం పెట్టరా. బాబు శక్తి, నువ్వు సంతకం పెట్టద్దు. నా శివయ్య ఎక్కడున్నా వస్తాడు. ఈ యదవ సత్యాలను ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఏం కూర్చోవే? నీలాంటి పాపిష్టి సత్యాలని ఏం చేసినా పర్వాలేదురా. శివా! ముసలి, ఈ శివయ్య కటకటాల కైలాసంలో ఉన్నాడు. ఈ శక్తిగాడు పాతాళంలో ఉన్నాడు. ఆ కైలాసానికి పాతాళానికి మధ్యన నేనున్నానే. శివయ్య ఎక్కడున్నావురా? మామ ఉసుకోనవే. ఏమన్నావురా? మధ్యన ఉన్నావా? అందుకే నీ తల మీద తాండవం ఆడడానికి వచ్చాను. అది చెప్పంటే మర్యాదగా మా అన్నయ్యని వదిలిపెట్టు, లేకపోతే బురదలో ఈడ్చి చంపుతాను. చూడరా, ఇంకా చూస్తావరా? ఇచ్చాయి.
సుఖం ఇదో ఇలా దక్కించుకో అవునంటే మరో భయం హడావిడి తగ్గించుకో ఆషామాషై కాదమ్మో ప్రేమే ప్రాణం బొమ్మో ప్రేమంటే అదో సుఖం ఇదో ఇలా దక్కించుకో అవునంటే మరో భయం హడావిడి తగ్గించుకో ఆషామాషై కాదమ్మో ప్రేమే ప్రాణమో ప్రేమంటే అదో సుఖం ఇదో ఇలా దక్కించుకో